తెలుగుదేశానికి సెట్ అయిపోయారు. ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశానికి? తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది, అది గుర్తుపెట్టాలి. కానీ దానికన్నా ముందు ఈ రాష్ట్రం బాగుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందు రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. అది బాగుండాలంటే వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇప్పుడు పిచ్చోళ్ళ నటిస్తున్నాడు. అది చాలా చిత్రం ఏంటంటే ఏదో మావిగాని అంటాడు, కాసేపు శ్రీరాజ్ కొడుకు 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు చంపేయచ్చు, ఆ 40 సంవత్సరాలు వయసు అయిపోయింది పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు. పిచ్చోడు నిజంగా. అంటే ఇప్పుడు ఎవరితోడైనా యుద్ధానికి కలపడచ్చు, ఎవరితోడైనా ఎంత బలవంతుడితో కలపడచ్చు, పిచ్చోడితో కలపడలేం. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఓ పిచ్చోడితో మనం కలపడుతున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాయి చెట్టు తగ్గుతుందో తెలియదు. కాబట్టి ఆడు ఇప్పుడు ఏం తెలియని వాళ్ళలాగా కావాల్సిన సంపాదించుకున్నాడు, వ్యవస్థలను నమ్మేశాడు. ఆఖరికి మన తాగి పొద్దుత్మాలు బంద్ చేసి సాయంత్రం తాగి ఆ సారాక అదే ఆ నిప్పు మీద కూడా దాన్ని విషపూరితమైన నిప్పులు ఇచ్చేసి మనందరినీ మన ఆరోగ్యాల మీద ఆడుకున్నాడు. అంత దారుణమైన పరిస్థితి చేసి ఈవేళ 2 సంవత్సరాలు తిరగలేదు. ఎంత అభివృద్ధి చేసాం, మన కాలువలు తవ్వుకున్నాం, రోడ్లు వేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తే పైన మోడీ గారు 2 నిమిషాల్లో 1000 కోట్లు ఇవ్వాల్సింది 5000 కోట్లు ఇస్తున్నాడు, 10,000 కోట్లు ఇస్తా ఉన్నాడు. మొన్న దేనికి ఇస్తే ఇక్కడ పంచాయతీరాజ్ రోజుకి రోడ్లకి ఇక్కడ 25 కోట్ల రూపాయలు మన మండపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. అట్లాగే మీ లీలాకృష్ణ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ అయిన కారణంగా నా ఊరిలో కొంగోడు అనే గ్రామంలో ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ మేము స్టార్ట్ చేసుకోగలుగుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి ఒకరి తర్వాత ఒకరికి అందరికీ పదవులు వచ్చి ఒక హోదాకు వచ్చిన తర్వాత మనం అందరం నెమ్మదిగా డెవలప్ అవుతాం. అంతే తప్ప రాత్రి మీద ముఖ్యమంత్రులు అయిపోయి రోజులు పోయి ఎక్కడో విజయ్ గారు అయ్యాడంటే అది ఎంత కాలం నుంచి ఆ 2 పార్టీలు కొట్టుకుంటా ఉంటే అలా కొట్టుకుంటా ఉంటారు. 2 పార్టీలు కొట్టుకుంటుంటే ఇసుకొచ్చి 2 పార్టీల మీద ఇసుకొచ్చి ఇతను చేశారు. అది అక్కడ జరిగింది, తమిళనాడులో జరిగింది అది. అంతే తప్ప స్ట్రక్చర్, పార్టీ స్ట్రక్చర్ ఇవాళ నిజంగా కూర్చున్నాడు. మొన్న బొంబాయి వెళ్ళినప్పుడు కలిసాం. నిజంగా ఆ మాట్లాడిన గట్టగా అన్న 2 గంటల టైంలో ఎన్నిసార్లు ఆయన ఆ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. వచ్చి ఆ నొప్పితో కూర్చుని ఇప్పుడు ఇవన్నీ ఆగస్టు 15 రిలీజ్ చేస్తానన్నాడు. అతను అనారోగ్యంగా ఉన్నాడు. ఆగస్టు 15 కాబట్టి సెప్టెంబర్ 15 చేస్తాడు. అది ఈలోపు ఆగస్టు 15 ఏమన్నా రిలీజ్ చేయాలంటే నువ్వెవడరా నన్ను అడగడానికి? ఇప్పుడు మా పార్టీలో ఉన్నట్టు కార్యకర్తలు మనం మాట్లాడుకుని మనం చేసుకోవాల్సింది. ఒక మీడియా వాడు వైసీపీ వాడు ప్రశ్నించిన ఆగస్టు 15 రిలీజ్ చేస్తాను, ఎందుకు లిస్టు రిలీజ్ చేయలేదని చెప్పి వాళ్ళు పొద్దుటవడం మాట్లాడుతున్నాడు. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడు ప్రశ్నించేవాడు అయిపోయాడు. ప్రతి ఒక్కటి ప్రశ్నించేవాడు. ఆడి ఇంట్లో ఆడి పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడి పిల్లలు ఏం చేస్తున్నారో తెల్లడికి ఈ మన గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. కాబట్టి నేను చెప్పింది పవన్ కళ్యాణ్ గారి గురించి నోరు జారే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు అయితే వాళ్ళు మీరు వేసారో లేదు తెలియదు, కానీ తిరగబడి కొట్టడానికి మటుకు కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని అది ఒక్కడి మటుకు మీరు తెలుసుకున్నారని నాకు అర్థమైంది. గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి చాలా నోర్లు మూతపడ్డాయి. అక్కడ